హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈ రోజు గుమగుమల్లో మాకు ఏ రెసిపీ చూపించబోతున్నారు? ఈ రోజు రాజ్మాతో ఒక రెసిపీ చూపిస్తున్నానండి. రాజ్మా పుదీనా మసాలా. సో డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్. రెగ్యులర్ గా చేస్తూ ఉంటారండి ఇది? చాలా తక్కువ అండి. మెయిన్ గా ఏంటంటే రాజ్మాతో మనం ప్లేన్ గానే చేసుకుంటుంటాం. అదే గ్రేవీ దాన్నే కొంచెం పేస్ట్ గా చేసేసి, సో ఆకుకూరలు కొంచెం ఎక్కువగా తినాలి అని అంటుంటారు కదండి. సో అలా నేను ఇలా పుదీనా కాంబినేషన్ లో చేస్తున్నాను. సో దీనికి కొంచెం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ రోటీ, ఇది మనం రైస్ తో కూడా తీసుకున్నా చాలా బాగుంటుందండి. ఓకే అండి, రాజ్మా పుదీనా మసాలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? రాజ్మా పుదీనా మసాలాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, పుదీనా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొబ్బరి పల్లీల పేస్ట్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన టమాటా 1, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా రాజుగారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో మామూలుగా ఏంటంటే మనం ఈ డిష్ చేసుకోవాలంటే ఒక పూట ముందుగా మనం కొంచెం ప్లాన్ చేసుకోవాలి. సో అదేంటంటే మనకి రాజ్మా ఎందుకంటే అప్పటికప్పుడు నానడం కొంచెం కష్టం, కాబట్టి ఒక పూట ముందుగా మనం నానబెట్టేసుకొని, అంటే మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టేసుకోవాలి, సాయంత్రం అనుకుంటే పొద్దున్న నానబెట్టేసుకోవాలి. సో నానబెట్టిన తర్వాత వీటిని మనం కుక్కర్లో ఉడికిచ్చేసుకొని రెడీ చేసేసుకోవాలి. పుదీనా మసాలా అనుకున్నాం కదండి. సో ఫస్ట్ పుదీనా పేస్ట్ లా చేసుకుందాం. సో దీంట్లోనే మసాలా దినుసులు, కొద్దిగా బిర్యానీ ఆకు, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా రెడీ చేసుకోవాలండి. ఓకే, సో ఇలా పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలండి. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. సో కొద్దిగా నూనె, అలాగే కొద్దిగా వెన్న అండి. రెండింటి కాంబినేషన్, రాజ్మా కాబట్టి వెన్న ఉంటే కొంచెం బాగుంటుంది. ఓన్లీ రాజ్మా స్పెషల్ కాండి ఇది? రాజ్మా అలాగే కాబూలి శనగలతో కూడా బాగుంటుందండి, కాబూలి శనగలు. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, లేదా అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది పుదీనా ఘాటుతో ఉంటుందండి ఇది కొంచెం, ఎందుకంటే పుదీనాకు మనకు స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా. సో ఆ టేస్ట్ అనేది దీంట్లో మనకు ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో కాబట్టి మనం ఆ పుదీనా యాడ్ చేసినాక కూడా కొద్దిగా మనది ఆ పచ్చివాసన పోయిన తర్వాత బాగా వేయించుకోవాలి. ఓకే ఓకే. సో దీంట్లో ఈ పేస్ట్ యాడ్ చేద్దాం. సో మసాలా దినుసులు కూడా వేయడం వల్ల ఏంటంటే దీంట్లో బాగా గ్రైండ్ అయిపోయి మనకు మసాలా ఘాట్ అనేది తెలుస్తూ ఉంటుంది కొంచెం. ఎస్. ఓకే, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సో ఆనియన్లో ఉండే వాటర్ అనేది తొందరగా బయటకు వచ్చేసి మనకు ఫాస్ట్గా వేగిపోతాయండి సాల్ట్ వేయడం వల్ల. ఓకే. మామూలుగా ఏంటంటే మనం పుదీనా కొంచెం అలా ఎండింగ్లో గార్నిష్లా దీంట్లో యాడ్ చేసుకుంటాం రెగ్యులర్గా చేసుకునే దాంట్లో. సో ఇక్కడ మెయిన్గా మనం ఏంటంటే ఆ పుదీనా ఫ్లేవర్ని దీంట్లో యాడ్ చేస్తున్నాం. సో దాంతోపాటుగా ఒక మసాలా కూడా తీసుకున్నాను నేను. సో దాంట్లో ఏంటంటే ఎండు కొబ్బరి అలాగే పల్లీలు, ఈ రెండింటిని కూడా కొంచెం దూరగా వేయించేసి పేస్ట్లా చేసుకున్నాం. సో అది మనం ఇక్కడ పేస్ట్ వాడుతున్నాము. ఓకే. టమాటో ముక్కలు, ఇవి కొద్దిగా మనకు మగ్గాలి. ఓకే రాజు గారు, ఇది మగ్గుతూ ఉంటుంది కదా, ఈలోపు నేను ఒక చిట్కా చూసేస్తా. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా.
వర్షాకాలంలో జుట్టు త్వరగా ఆరదు కదండి. తలస్నానం చేసామంటే ఒకటే టెన్షన్, జుట్టు ఆరకపోతే జలుబు చేసేస్తుంది. అందుకే హెయిర్ డ్రైయర్లు విరివిగా వాడేస్తూ ఉంటారు. ఇలా హెయిర్ డ్రైయర్లు వాడడం వల్ల చుండ్రు వచ్చేస్తూ ఉంటుంది, అలాగే జుట్టు చివర్లు కూడా చిట్లిపోతూ ఉంటాయి, హెయిర్ ఫాలింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి అస్తమానం హెయిర్ డ్రైయర్లు వాడకుండా సాధ్యమైనంత వరకు మామూలుగా సహజంగానే జుట్టు ఆరబెట్టుకోవడమే మంచిది. చిట్కా చూసారు కదండి. సో రాజు గారు, టమాటా కూడా మగ్గిపోయినట్టుంది కదా? కొంచెం మగ్గిపోయిందండి. సో ఇప్పుడు మనం దీంట్లో పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. పల్లీలు అండ్ కొబ్బరి వేయించి పేస్ట్ చేశారు కదా. ఎస్, ఇది గ్రేవీ కోసం, గ్రేవీ ప్లస్ ఫ్లేవర్, డిఫరెంట్ ఫ్లేవర్ కోసం. మనకు పుదీనాతో కూడా వచ్చేస్తుంది, బట్ ఇంకొంచెం మసాలా టచ్ ఇవ్వడానికి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఓకే. సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు అండి. సో ఆల్రెడీ మనం ఈ రెండింటిని కూడా వేయించి పేస్ట్ చేసాం కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదండి. ఓకే. బట్ ఇక్కడ పల్లీలు వేసాం కాబట్టి అడుగు పడుతూ ఉంటుంది. సో కంటిన్యూగా దాన్ని కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికిచ్చేసుకున్న రాజ్మా అండి. రాజ్మా ఇది సాల్ట్ వేసి ఉడికిస్తారా లేదంటే కొద్దిగా సాల్ట్ యాడ్ కొంచెం, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అండి. ఓకే. కొంచెం వాటర్ ఇస్తారా? జనరల్గా మనం రాజ్మాతో డిష్లు చేసుకున్నప్పుడు థిక్నెస్ కోసం రాజ్మానే కొంచెం పేస్ట్ లా చేసేసి యాడ్ చేస్తాం. ఓకే. రాజ్మా కూడా పేస్ట్ చేసి యాడ్ చేసుకుంటారండి? కాబులి శనగలతో కానీ, అంటే చోలే మసాలా చేసినప్పుడు. ఓకే. సో వాటినే కొంచెం పేస్ట్ లా చేసేసి యాడ్ చేస్తాం. సో టోటల్ గా డిష్ ఏంటంటే మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది అనమాట. బట్ దీంట్లో ఏంటంటే పుదీనా ప్లస్ పల్లీలు కొబ్బరి పేస్ట్ కొంచెం టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. రాజ్మా పుదీనా మసాలా రెడీ. చూసారు కదండి, వేడి వేడిగా రాజ్మా పుదీనా మసాలా రెడీ అయిపోయింది. దీని తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. రాజ్మా పుదీనా మసాలా తయారు చేసే విధానం. ముందుగా పుదీనా, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత టమాటా ముక్కలు, కొబ్బరి పల్లీల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన రాజ్మా, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా పుదీనా మసాలా రెడీ. సో వేడి వేడిగా రాజ్మా పుదీనా మసాలా రెడీగా ఉంది. రాజు గారు, టేస్ట్ చేద్దామా? తప్పకుండా అండి. చాలా బాగుంది రాజు గారు, నిజంగా ఆ మసాలా ఫ్లేవర్ అది చాలా బాగుంది. అది గ్రేవీ టైప్ ఉంది కదా. చాలా టేస్ట్ అయితే మనకు ఎక్కువగా తెలుస్తుంది, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది కదా దానికి. సో ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. సో ఆ పేస్ట్ కూడా మనం పల్లీలు కొబ్బరి వేస్తారు కదా, అది కూడా బాగా పట్టేసి ఓవరాల్ గా బాగా సెట్ అయింది మనకి. సూపర్ గా సెట్ అయింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్. చూసారు కదండి, ఈ వంట చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మామూలుగా కొబ్బరి నీళ్లు తాగితే చాలా చలువ చేస్తుంది, అందులో రకరకాల పోషకాలు ఉన్నాయి, మనం శరీరానికి కూడా డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా అందరూ కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు. మరి కొబ్బరి నీళ్లతో చేతులు, ముఖం, మెడ ఇలా కడుక్కుంటూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి నలుపుదనం అంతా కూడా పోయి చర్మం క్లీన్ గా తయారవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో మనకి మంచి రెసిపీస్ చూపించడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకుందామా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సుజాత అండి. సుజాత గారు ఎక్కడి నుంచి వచ్చారు? మల్లాపూర్ నుంచి వచ్చారు. మల్లాపూర్. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నా పేరు సరిత. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మల్లాపూర్ నుంచి వచ్చానండి. అవునా, ఓకే. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు ఫస్ట్ చేయబోతున్నారు? ఫస్ట్ తనే చేస్తుంది. మీరు చేస్తున్నారా? ఏ వంట చేస్తున్నారు? ఆలు పర్వాల రండి. ఆలు పర్వల్ కర్రీ చాలా డిఫరెంట్ గా ఉంది వినడానికి. సో
దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఆలు పర్వల్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, పర్వల్ పావు కిలో, పచ్చి కొబ్బరి ముక్కలు పావు కప్పు, జీడిపప్పు పావు కప్పు, టమాటా పేస్ట్ 1 కప్పు, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కారం తగినంత, దాల్చిన చెక్క చిన్న ముక్క, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ పావు కప్పు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా, సో స్టార్ట్ చేద్దామా మరి? స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలా? అవునండి. ముందుగా ఆయిల్ వేయాలండి. సో దీనికి పేరు ఎలా వచ్చింది? ఆలు పర్వల్ కర్రీ ఒరిస్సా స్పెషల్ అండి ఇది. ఒరిస్సా స్పెషల్ ఇది. ఓకే, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇదే ఫస్ట్ టైం? చేశానండి, ట్రై చేశాను. మా ఫ్రెండ్ నేర్పించింది, తన వల్ల నేర్చుకున్నాను. ఓకే ఓకే, ట్రై చేశాను ఇంట్లో. ముందుగా హోల్ గరం మసాలా, చెక్క, ఇది ఆకు, బిర్యానీ ఆకు, అది కొద్దిగా వేగాక ఇది వేగిందా? కొద్దిగా ఇది ఆనియన్ తురుమండి, వేసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఆనియన్ పేస్ట్ చేసేసారా? ఆనియన్ పేస్ట్ చేశారు, అది వేసుకోవాలి. ఇది కలర్ చేంజ్ అవ్వాలండి. కలర్ ఓకే, బ్రౌన్ గా రావాలి. బ్రౌన్ గా వచ్చాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఓకే, మీరు హౌస్ వైఫ్ అండి? హౌస్ వైఫ్ అండి. ఓకే, ఏం చేస్తుంటారు ఇంట్లో హాబీస్? వాచింగ్ టీవీ, కుకింగ్. కుకింగ్. పిల్లలు ఉన్నారా? ఉందండి, ఒకే పాప. ఒక పాప. ఏం చేస్తుంది? పేరు సౌమ్య, 7th క్లాస్. 7th? కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇది తీసుకొని కొద్దిగా వేగాలండి. 2 minutes. 2 minutes. పచ్చి వాసన పోవడానికి. ఓకే, అల్లం పేస్ట్ అది పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోవడానికి ఒక 2 minutes. చూద్దామండి వేగిందేమో. వేగింత చూద్దామండి. పర్వాలు వేసుకోవాలండి దీంట్లో. దీన్ని ఉడికించారండి? లేదండి, పసుపు ఉప్పు వేసి డీప్ ఫ్రై చేస్తాను కొద్దిగా. ఓకే, డీప్ ఫ్రై చేసేసారు ఆల్రెడీ? డీప్ ఫ్రై చేయలేదు, కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేశాను అంతే. ఆలు ఇది 2 కలిపి ఫ్రై చేయాలన్నమాట. ఓకే ఓకే, పసుపు ఉప్పు వేసి ముందుగా ఇదే వేయాలండి. ఓకే, ఇప్పుడు ఆలు వేసుకోవాలండి. అంత పెద్ద పెద్ద పీసెస్ కట్ చేస్తాను. బాయిల్ చేశానండి. బాయిల్ చేసి కొద్దిగా ఫ్రై చేశాను అనమాట ఆయిల్లో. ఇప్పుడు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేయాలి. ఈ కర్రీ దేంట్లోకి మనకి బాగా సూట్ అవుతుంది? చపాతీలోకి. చపాతీలోకి బాగుంటుంది. ఓకే, ఒక 2 minutes మూత పెట్టుకోవాలి. ఓకే, కొద్దిగా మగ్గాలి. కొంచెం చూద్దామండి. అలాగే. టమాటా పేస్ట్ వేయాలండి దీంట్లో. ఓకే, గ్రేవీ కోసం అండి ఇది? గ్రేవీ కోసం. ఓకే, కారం వేయాలండి ఇప్పుడు. అనుగారు. ఓకే, ఉప్పు ఆల్రెడీ ఇందాక వేసాం కదా, మళ్ళీ వేయాలి? కొద్దిగా వేయాలండి. ఓకే, కొద్దిగా వేసాను. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? బిల్డర్ అండి. బిల్డర్. ఓకే, సో మీరు ఇంట్లో ఖాళీగా ఉంటే వంటలు ఒకటి, ఇంకేదైనా చీరలు, బ్లౌజెస్ అది లేదు కానీ అల్లికలు, ఉల్లన్తో అల్లికలు. ఓకే, ఇంట్లో మామూలుగా వంటలు ట్రై చేయడము, ఫ్రెండ్స్ తో బాగా కిట్టి పార్టీస్. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలండి కొద్దిగా. గరం మసాలా. మంచి గ్రేవీ వచ్చేసింది అది టమాటా పేస్ట్ వేసేసరికి.
ఇప్పుడు గసగసాల పేస్ట్ వేయాలండి. గసగసాలు ఏమేమి ఇది వేసారు? పచ్చి కొబ్బరి, కాజు అండి. ఓకే, మిక్స్ చేసుకున్నాను అనమాట. ఓకే, దీంట్లో వేసేయాలండి. ఇది దేనికోసం అండి? జస్ట్ ఫ్లేవర్ కోసమా, గ్రేవీ టైప్ కోసమా? గ్రేవీ టైప్ కోసం అండి, చపాతీలోకి కదా. ఓకే, ఇది స్పెషల్లీ చపాతీలోకి. చపాతీలోకి అండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ అవ్వడానికి వాటర్ వాటర్ చేస్తాం. కొద్దిగా గ్రేవీ ఇలా ఉంటే బాగుంటుంది కదా. ఇలా కొత్త కొత్త వంటలు ట్రై చేసినప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? బాగుంటుందండి. మా అమ్మాయికి చాలా ఇష్టం ఇలా చేయడం. కొత్త కొత్త వంటలు. కొత్త కొత్త వంటలు. తనకు స్కూల్ కి వెళ్తుంది కదా, బాక్స్ లోకి ఇలాంటి కొద్దిగా వెరైటీగా ఉంటే బాగుంటుంది. రెగ్యులర్ గా తినే కన్నా కొంచెం ఇష్టంగా తినడానికి రోటీలోకి ఇలాగా వెరైటీగా చేస్తే తనకు బాగా ఇష్టపడుతుంది అన్నమాట. తన గురించి బాగా చేస్తాను. ఒకసారి తీద్దాం. అయిందండి. అయిందా? కొత్తిమీర వేసుకుంటే గార్నిష్ కోసం. మంచి గ్రేవీ వచ్చింది. ఓకేనండి, ఆలు పర్వల్ కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఆలు పర్వల్ కర్రీ రెడీ అయిపోయింది. దీని తయారు విధానం ఇంకోసారి చూద్దామా? ఆలు పర్వల్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా బంగాళదుంపలు, పర్వల్, ఉప్పు, పసుపు వేసి ఉడికించి నూనెలో మగ్గించాలి. పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో వేయించిన పర్వల్, వేయించిన బంగాళదుంప ముక్కలు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. తర్వాత టమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కొత్తిమీర వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, ఆలు పర్వల్ కర్రీ రెడీ. సో రాజు గారు, లేట్ చేయకుండా టేస్ట్ చేద్దామా? ఓకే. ఆలు పర్వల్ కర్రీ. బాగుంది. మసాలా పేస్ట్ అది మీరు తీసుకున్నది బాగుంది. అలాగే పర్వల్, ఆలు ఈ రెండింటి మధ్యలో కూడా మంచిగా కాంబినేషన్ బాగా కుదిరింది. బాగుందండి. అంటే రైస్ లోకి తీసుకోవచ్చు, అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మంచి చేశారండి. సో చూసారు కదండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. పొడి దగ్గుతో బాధపడే వాళ్ళు కాసిన లవంగాలు, అంటే 1-2 లవంగాలు తీసుకుని నోట్లో వేసుకుని ఆ రసం కనుక మెల్లగా మింగుతూ ఉన్నట్లయితే దగ్గు నుంచి ఉపశమనం దొరుకుతుంది. సరిత గారు, మీరే వంట చూపించిపోతున్నారు? నేను చెట్టినాడు మష్రూమ్. చెట్టినాడు మష్రూమ్. ఓకే, చాలా డిఫరెంట్ గా ఉంది వినడానికి. ఎందుకంటే మష్రూమ్ అంటే కిడ్స్ కి చాలా ఇష్టం. సో అందుకే నేను మష్రూమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో సరిత గారు చెట్టినాడు మష్రూమ్ చేయడానికి రెడీ అయ్యారు. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా? చెట్టినాడు మష్రూమ్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన మష్రూమ్స్ 1/2 కిలో, తరిగిన టమాటా 1, ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, నానబెట్టిన గసగసాలు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నానబెట్టిన జీడిపప్పు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం చిన్న ముక్క, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా, ఇంకా స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్. ఇప్పుడు మనము చెట్టినాడు మష్రూమ్ చేస్తున్నాం కదండి. సో మష్రూమ్ కి కావాల్సిన చెట్టినాడు పేస్ట్ తయారు చేయాలి ఇప్పుడు మనం. ఓకే, సో దానికోసం మనము 2 స్పూన్ ఆయిల్, ఓకే, కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర, సోంపు, సోంపు, ధనియాలు,
లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, మసాలా దినుసు. ఎండుమిర్చి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. సో పచ్చి కొబ్బరి కదండి, కొంచెం స్మెల్ ఉంటుంది కదా, అది పోయేదాకా దీన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. ఓకే. మీరు మీ ఫ్రెండ్ దగ్గర నుంచి ఏం నేర్చుకోలేదా? నేర్చుకున్నా అండి. తను ఎక్కువగా నాన్ వెజెస్ ఎక్కువ చేస్తుంది, నేను వెజ్ ఎక్కువ చేస్తాను. సో నేను నాన్ వెజ్ ఎక్కువ నేర్చుకుంటాను తన దగ్గర నుంచి. ఓకే. ఎంతమంది కిడ్స్ మీకు? నాకు ఫస్ట్ పాప, తర్వాత ట్విన్స్, పాప బాబా. ఓ ట్విన్సా? బాగుంటారు కదా ట్విన్స్, పాప బాబా. అది కూడా బాగుంటుంది. పెంచమంటారు కొంచెం. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన ఐటీ మేనేజర్ అండి. ఓకే. ఢిల్లీలో వర్క్ చేస్తారు. ఓకే ఓకే. సో ఇంట్లో పిల్లలతోనే టైం పాస్ అయిపోతుంది, ముగ్గురు ఉన్నారు కాబట్టి. సో ఇది మనకు ఫ్రై అయిపోయిందండి. ఓకే. ఆఫ్ చేసేసేయండి. నెక్స్ట్ అండి, ఇది మనకు కొంచెం చల్లారనివ్వాలి. ఆల్రెడీ 15 minutes ముందే మనము కాజుని నానబెట్టామండి. 15 minutes ముందే కాజు, ఇంకా గసగసాలు ఇది మనం 15 minutes ముందే మనము నానబెట్టాము. సో దీంతో పాటు ఇది అల్లం వెల్లుల్లి దీంతోనే కలిపేసి మనం మిక్స్ చేసేసేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేసేసి మిక్స్ చేయాలి పేస్ట్గా. సో నేను దాన్ని ఆల్రెడీ పేస్ట్ చేసి తీసుకొని వచ్చానండి. ఆల్రెడీ పేస్ట్ చేసేసారు ఇవన్నీ కలిసి? అవునండి. ఇప్పుడు మనము కర్రీ స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో ఇంతవరకు మనం చేసుకున్నది మెయిన్ థింగ్ చెట్టినాడు మసాలా. అవునండి. ఓకే. ఇప్పుడు మెయిన్ కర్రీలోకి మనం వెళ్తున్నాం. సో ఇప్పుడు మనం ఆయిల్, యాక్చువల్గా మనకు అవసరం ఉన్నంత ఆయిల్ వేసుకోవచ్చు. ఎక్కువ అనుకుంటే ఎక్కువ, తక్కువ అనుకుంటే తక్కువ. హీట్ ఎక్కాక ఆనియన్స్. సో మష్రూమ్స్ ఎక్కువ తింటారండి ఇంట్లో? మష్రూమ్స్, పన్నీర్. ఎందుకంటే యాక్చువల్గా మేము ఢిల్లీలో ఉండే ఇంతకుముందు, సో అందుకే అక్కడ ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఫుడ్ అలవాటు అనమాట కిడ్స్కి అందరికి. సో ఎక్కువ నార్త్ ఇండియన్ స్టైల్ ఉంటుంది. నార్త్ ఇండియన్ ఎక్కువ చేస్తుంటాం. నాన్ వెజ్ తక్కువ ఉంటుంది? నాన్ వెజ్ కూడా తింటాము. సో మెయిన్ ఎక్కువగా వెజ్ ఎక్కువగా చేస్తాను నేను. మీ హాబీస్ ఏంటండి? కుకింగ్ ఎక్సెప్ట్ వాచింగ్ టీవీ. ఓకే. అంటే లెర్నింగ్ సమ్ ఏదైనా లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే చాలా ఇష్టం. ఎట్ ప్రెసెంట్గా ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాను నేను. ఫ్రెంచ్? అవునండి. అయిపోయింది. ట్యూషన్స్ కూడా స్టార్ట్ చేశాను. ఫ్రెంచ్ లాంగ్వేజ్కి. సో సర్చింగ్ ఫర్ జాబ్ అనమాట ఇప్పుడు. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చినాయి ఇప్పటికి మీకు? ఏమి లాంగ్వేజెస్ వచ్చు? యాక్చువల్గా ఒరియా వచ్చు నాకు. ఓకే. సో ఇప్పుడు ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదండి, మనం చట్టినాడు చేసుకున్నాం కదా మిశ్రమం, అది అందులో యాడ్ చేద్దాం. ఓకే. మెయిన్ ఇదే కాబట్టి ఇదే అండి. ఇందులో తక్కువగా పడతాయి కానీ ఇది మెయిన్ మిశ్రమం, ఇదే ఇంపార్టెంట్. పేస్టే మనకి దీంట్లో చెట్టినాడు మెయిన్ పేస్టే ఇంపార్టెంట్. ఇదే. సో ఇది చెట్టినాడు ఈ పేస్ట్ లో మనం మష్రూమే కాకుండా మనం ఏదైనా నాన్ వెజ్ గానీ ఏదైనా మంచి మనకి నచ్చిన వెజిటబుల్ గానీ యాడ్ చేసుకోవచ్చు? వేసుకోవచ్చు. అది ఫిష్ కూడా బాగానే ఉంటుంది, ప్రాన్స్ కూడా బాగానే ఉంటుంది నాన్ వెజ్ లో. అవునండి. వెజ్ లో ఏది బాగుంటుందండి? వెజ్ లో మోస్ట్లీ అయితే మష్రూమ్ కే బాగుంటుంది. అవునా? ఇప్పుడు మనం నెక్స్ట్ దీంట్లో టమాటో, పసుపు, మిర్చి ఆల్రెడీ మనం పేస్ట్ లో మనం వేసేసామండి. ఎండుమిర్చి కూడా వేసాము, ప్లస్ గరం మసాలా కూడా అయింది కాబట్టి మనం ఎక్కువ అవసరం లేదు. ఇది అయినా ఎక్కువ స్పైసీ కూడా ఉండదండి, ఇది లైట్ నార్మల్ స్పైసీగానే ఉంటుంది. కావాలనుకుంటే వేసుకోవచ్చు. సాల్ట్ అండి. ఇది ఆల్రెడీ మనము ఉల్లిగడ్డలు అన్ని వేసేసాం కదండి, ఆనియన్స్ తర్వాత అన్ని వేయించాము, కానీ టమాటాలు మాత్రం మనం మగ్గలేదు ఇంకా, కాబట్టి కొంచెం సేపు మనము మగ్గనిద్దామండి, ఒక 2 minutes. మూత పెట్టేసి మగ్గిందేమో చూద్దామండి. టమాటా మగ్గిపోయినట్టుంది కదా, టమాటా కూడా మగ్గిపోయింది, మొత్తం ఆయిల్ కూడా పైన వచ్చేసింది చూసారు కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ అండి
మనం మష్రూమ్స్ యాడ్ చేద్దాం. మెయిన్ మష్రూమ్స్ అండి. అయితే మష్రూమ్స్ కూడా మనము కొంచెం సాల్ట్ వేసేసి హాఫ్ బాయిల్ చేయాలి. బాయిల్ కూడా చేస్తాం కదా, హాఫ్ బాయిల్ చేసేయాలి. సో పేస్ట్ చేసుకోవడం వరకే కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుంది, చాలా ఈజీగా ఉంది. ఇంకా దీంట్లో వాటర్ కూడా ఏమీ యూజ్ చేయవసరం లేదండి, ఎందుకంటే ఇది కంప్లీట్ డ్రై ఐటమ్ అన్నమాట. ఇది నాన్ లోకి అన్ని రోటీస్ కి బాగుంటుంది. ఓకే అండి. ఇంకా ఫైనల్ గా మనం ఇది పెప్పర్ అండి, ఇది పెప్పర్ వేసేద్దాం. సో ఇన్ని వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం బెటర్ అండి. సో దీన్ని కంప్లీట్గా మిక్స్ చేసేద్దాం. జస్ట్ ఫైనల్గా ఒక 2 minutes పెట్టేసి తీసేద్దామండి. కొంచెం మగ్గుతుంది అండి. పెట్టమంటారా? పెట్టేసేయండి. సో అయిపోయిందో చూద్దాం. అయిపోయిందండి, చూద్దాం. అయిపోయింది. ఓకే. చెట్టినాడు మష్రూమ్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, చెట్టినాడు మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. దీని తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెట్టినాడు మష్రూమ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర, సోంపు, ధనియాలు, మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక నానబెట్టిన జీడిపప్పు, నానబెట్టిన గసగసాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటా ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన మష్రూమ్స్, మిరియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెట్టినాడు మష్రూమ్ రెడీ. చెట్టినాడు మష్రూమ్ కర్రీ రెడీగా ఉంది. తిందామా రాజు గారు? ఓకే అండి, టేస్ట్ చేద్దాం. కొంచెం స్పైసీగా ఉంటుంది చెట్టినాడు. బాగుందండి. సో ఆ టొమాటో పులుపు, స్పైసీ, మీరు వేసిన అన్ని స్పైసెస్ టేస్ట్ అంతా బాగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా డిష్ అనేది చాలా బాగా వచ్చింది. సో ఇద్దరు మంచి ఫ్రెండ్స్, ఇద్దరు మంచి రెసిపీస్ చూపించారు, కానీ విన్నర్ మాత్రం ఒకరే ఉంటారు కాబట్టి ఎవరో చూద్దాం. రాజు గారు చెప్పండి. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంటున్నారు, బట్ ఇద్దరు తీసుకున్న రెసిపీస్ చాలా బాగున్నాయి. సో బేసిక్గా ఇద్దరు కూడా బాగా చేశారు. ఓకే, 2 డిష్లు కూడా చాలా బాగున్నాయి. సో కొంచెం బెటర్గా చెట్టినాడు మష్రూమ్. చెట్టినాడు. కంగ్రాచులేషన్స్. ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. కంగ్రాట్స్. చూసారు కదండి, ఈ రోజు వంటలు అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS ఎలా చేయాలి అంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఒక్కో సీజన్లో ఒక్కో రకం బాధలు మొదలవుతూ ఉంటాయి. వర్షాకాలం అయితే జలుబు, దగ్గు పట్టేసుకుంటూ ఉంటుంది. మరి జలుబుతో బాధపడుతున్నట్లయితే ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా అల్లాన్ని వేడి నీళ్ళలో వేసి బాగా మరిగించుకుని ఆ రసాన్ని వారానికి ఒక 2-3 సార్లు కనుక తాగుతూ ఉన్నట్లయితే జలుబు బాధలు త్వరగా తగ్గుతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్ స్పెషల్ జస్ట్ ఎ మినిట్. ఈ జస్ట్ ఎ మినిట్ లో నటి మౌనిష మన కోసం ఏ వంటకం చేయబోతుందో చూద్దామా? హలో అండి, నేను మీ మోనిషాని. మళ్ళీ మరొక మంచి రెసిపీ చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు ఏ రెసిపీ చూపించబోతున్నానో తెలుసా? ఈ రైనీ సీజన్ కి సూటబుల్ రెసిపీ. చాలా స్పైసీగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటంటే చిల్లీ మష్రూమ్ 65. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చిల్లీ మష్రూమ్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 200 గ్రాములు, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పెరుగు
1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడినంత. చిల్లీ మష్రూమ్ 65 ఆ పేరులోనే చాలా నోరు ఊరిపోతుంది కదండి పేరు వినగానే. మరి ఆ రెసిపీని చాలా ఫాస్ట్ గా చేసేసుకుందాము. ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుంటున్నాము. మైదా పిండి, కార్న్ఫ్లోర్, గ్రీన్ చిల్లీ పేస్ట్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టు, అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా పౌడర్ ఫ్లేవర్కి, అండ్ కలర్ అది మీ ఇష్టం అండి. కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోలేదు. లైట్గా కొంచెం వేస్తున్నా 2 pinches. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం. బజ్జీలు వేసుకున్నప్పుడు ఎలా కలుపుకుంటామో పిండిని అలాగే కలుపుకోవాలి. ఇలాంటి రెసిపీస్ మీరు పకోడీలు ఇలాంటివన్నీ చేసుకుంటూనే ఉంటారు కదా, లైక్ రెయినీ సీజన్లో ఆర్ కొంచెం వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసుకునే ఉంటారు కాబట్టి మీకు కూడా ఐడియా ఉండుండొచ్చు ఎలా కలుపుకోవాలి అనేది. ఇలా దీన్ని కలుపుకోవాలి, ఉండలు లేకుండా నీట్గా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇందులో మనం కట్ చేసిన నీట్గా వాష్ చేసి కట్ చేసిన మష్రూమ్ వేసుకుందాం. బాగా దానికి పట్టేటట్టుగా కలుపుకొని మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్న తర్వాత చూసారు ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ట్యాంపరింగ్ చేసుకుందాం. ఓకే, షిఫ్ట్ చేసుకుందాము. ట్యాంపరింగ్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం. మనకి కావాల్సినంత వేసుకోవచ్చు. కొంచెం వేడయ్యాక అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, మధ్య మధ్యలో ఇది కూడా చూసుకుంటూ ఉందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక మనం కర్డ్ యూజ్ చేస్తున్నాం. ఈ పెరుగు ఏంటంటే ఈ మష్రూమ్స్ వేయించిన తర్వాత వీటిని ఇందులో యాడ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఈ మష్రూమ్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని ఇందులో యాడ్ చేసుకుందాం. మనం కావాలంటే ఈ మూత పెట్టుకొని కొంచెంసేపు చేసుకోవచ్చు, అబ్జర్వ్ చేసుకోవడానికి అవసరం లేదు. ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది కాబట్టి మనం తీసేసేయచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎస్, ఇప్పుడు మనం కొరియాండర్తో గార్నిష్ చేసుకుందాం. సో ఎంతో టేస్టీ స్పైసీ చిల్లీ మష్రూమ్ 65 రెడీ అయిపోయిందండి.
మరి దీన్ని తయారు చేసుకునే విధానం ఏంటో మరొకసారి చూద్దామా? చిల్లీ మష్రూమ్ 65 తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, పచ్చిమిర్చి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, ఫుడ్ కలర్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో మష్రూమ్స్ ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పెరుగు, వేయించిన మష్రూమ్స్ వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ మష్రూమ్ 65 రెడీ. వేడివేడిగా చిల్లీ మష్రూమ్ 65 రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసేద్దామా రాజుగారు? ఇలాంటి స్నాక్స్ ఉన్నప్పుడు అసలు వెయిట్ చేయకూడదు. చాలా చాలా సూపర్ గా ఉంది. సాఫ్ట్ గా ఉంది కదా, చాలా సాఫ్ట్ గా, జ్యూసీగా. మష్రూమ్ అంతా జ్యూసీగా వచ్చింది కదా. ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం క్రంచీగా ఉండింది. మీరు మళ్ళీ పెరుగులో వేసేసి అలా టాస్ చేసిన తర్వాత పెరుగు ఫ్లేవర్ కూడా చాలా మంది ఎలా ఉంటుందో అనుకుంటారు, కానీ చాలా బాగుందండి, ఎమ్మీగా ఉంది. అంటే కొంచెం అక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే కొంచెం పెరుగు కొంచెం పుల్లగా ఉండాలి. ఆ పుల్లటి పెరుగు తీసుకుంటే మనకి ఈ టేస్ట్ అనేది మనకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కమ్మగా ఉండుంటే ఈ టేస్ట్ వచ్చేది కాదు, కొంచెం డిఫరెంట్ గా ఉండేది. బట్ ఇలాంటి రెసిపీకి పుల్లగా ఉంటేనే బాగుంటుంది కదా. కొన్ని మనం చేసే డిష్ ని బట్టి వాటిని ఏ స్టేజ్ లో తీసుకోవాలనేది అది కరెక్ట్ గా మనం మెయింటైన్ చేసుకుంటే డిష్ మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ రైనీ సీజన్ లో వింటర్ లైక్ అంటే చలిగా వెదర్ కూల్ గా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. మరి చిల్లీ మష్రూమ్ 65 చాలా చాలా టేస్టీగా ఉంది. నేను చేశానని కాదు, నేను చేసినప్పుడు చూసారు కదా, చాలా ఈజీగా ఉంది కదా మెథడ్ కూడా. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నెక్స్ట్ వీక్ మరొక రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. ఓకే అండి, మౌనిష చేసిన మంచి వంట చూసేశారు కదా. ఇప్పుడు మన రాజుగారు మనకి మంచి కార్యం చేసి చూపిస్తారు. రాజుగారు ఏం చూపిస్తున్నారు మాకు ఈరోజు? వాటర్ మెలన్ పైన ఫ్లవర్ చేస్తున్నానండి. వాటర్ మెలన్ పైన ఫ్లవరా? ఎస్. సో ముందుగా చిన్న రౌండ్ అండి. ఫస్ట్ పీల్ చేసేసారు కదా? ఎస్ అండి. సో వీటిని కొంచెం ఎలివేట్ చేయాలి. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. సో దీన్ని కూడా ఓపెన్ చేసి తీస్తున్నాం. సో మనకి సైజ్ ని బట్టి వస్తూ ఉంటాయి కదా. అవునండి, ఎంత పెద్ద ఫ్లవర్ కావాలన్నా చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ రోస్ అనేవి కూడా పెరుగుతాయి. అవునండి. సో దీన్ని ఇక్కడ నుంచి కొంచెం స్కూప్లా తీసేస్తున్నాను. సో ఇలా ఊడిపోతే మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేయచ్చండి. సో కంప్లీట్ అయిన తర్వాత ఓకే, టూత్ పిక్ పెట్టేస్తే మనకు అక్కడ ఫిక్స్ అయిపోతుంది అది. ఓకే. సో దీన్ని ఏంటంటే మనం టూత్ పిక్ తీసేసుకుని ఎక్కడైతే కొంచెం మందంగా ఉందో అటువైపు సైడ్లో దీన్ని ఫిక్స్ చేసేసుకుంటే సో యాస్టీస్గా మనకు కనిపించేస్తుందండి. సో ఫస్ట్ లో మనం అలాగే వదిలేసుకుంటే కొంచెం ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది. అవునండి. ఓకే, థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. సో మచ్. చూసారు కదండి, వాటర్ మెలన్ తో మంచి ఫ్లవర్ చేసి పెట్టారు మన రాజు గారు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఒక్కో సీజన్ లో మనకు ఒక్కో రకం బాధలు పట్టుకుంటూ ఉంటాయి. వర్షాకాలం విషయానికి వస్తే జలుబు దగ్గు పట్టుకుందంటే ఒక పట్టాన వదలదు. మరి జలుబు బాధలు తగ్గాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి.
కొద్దిగా అల్లం తీసుకుని నీళ్ళలో వేసుకుని బాగా మరిగించుకుని ఈ రసాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే, అంటే రోజులో 2-3 సార్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే జలుబు నుంచి త్వరగా రిలీఫ్ దొరుకుతుంది. ఇవాళ వంటలన్నీ బాగున్నాయి కదా, వాటిలో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ రాజ్మా పుదీనా మసాలా. సో ఈ రెసిపీ వచ్చేసి ప్రోటీన్ రిచ్ రెసిపీ అండి. మనకి రాజ్మా నుంచి చాలా వరకు అంటే between 19 to 22 grams ఆఫ్ ప్రోటీన్స్ మనకి రాజ్మా నుంచి లభిస్తుంది. అదే కాకుండా మనం దీంట్లో పుదీనా యాడ్ చేస్తున్నాము. సో పుదీనా వచ్చేసి హై ఇన్ ఫైబర్ అన్నమాట. సో ఫైబరే కాకుండా వైటమిన్ కే అలాగే మిగతా వైటమిన్స్ మినరల్స్ కూడా మనకి పుదీనాలో చాలా వరకు హైగా ఉంటుంది. సో ఈ కొబ్బరి నుంచి కూడా మనకి సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ చాలా యూస్ఫుల్ ఫ్యాట్ లభిస్తుంది. మనము ఈ పల్లీలు యాడ్ చేసాం కనుక పల్లీల నుంచి మనకి ప్రోటీన్స్ లభిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇట్స్ అ కంప్లీట్ ప్రోటీన్ రిచ్ రెసిపీ. సో ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ ఫార్ ఓవరాల్ హెల్త్. నెక్స్ట్ రెసిపీ ఆలు పర్వల్ కర్రీ. సో ఈ రెసిపీ గురించి మాట్లాడితే ఈ రెసిపీలో మనకి కార్బోహైడ్రేట్ సోర్స్ వచ్చేసి ఆలుగడ్డ అలాగే జీడిపప్పు, ఈ రెండు కూడా మనం వాడుతున్నాం కనుక ఓవరాల్గా క్యాలరిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు హైగా ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా చాలా వరకు హైగా ఉంటుంది. కాకపోతే మనం ఈ రెసిపీలో యాడ్ చేసిన అనదర్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పర్వల్ అండి. పర్వల్లో చాలా వరకు ఫైబర్ ఉంటుంది. అలాగే ఇట్స్ అ లో క్యాలరీస్ వెజిటేబుల్, క్యాలరిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్యాలరీ వెజిటేబుల్. సో అదే కాకుండా మినరల్ ఒకవేళ మనం చూస్తే పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్, సెలీనియం ఇవన్నీ కూడా మనకి సరిపడా అమౌంట్స్లో ఉంటుంది. సో ఎప్పుడైతే రెసిపీలో ఎక్కువ మినరల్స్ ఉంటాయి ఇట్ విల్ బి ప్రొటెక్టింగ్ ఫ్రమ్ డిసీజెస్ అనమాట. అంటే మనకి చాలా వరకు వ్యాధులు రాకుండా ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇట్స్ అ గుడ్ ప్రొటెక్టివ్ ఫుడ్ అని కూడా మనం చెప్పొచ్చు. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈరోజు మనం చూసిన నెక్స్ట్ రెసిపీ చెట్టినాడు మష్రూమ్. సో ఈ రెసిపీలో వాడిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి మష్రూమ్స్ అండి. మష్రూమ్ వచ్చేసి ఫంగి అంటే ఫంగస్ క్లాసిఫికేషన్లో వచ్చిన వెజిటేబుల్ క్లాసిఫికేషన్లో కూడా ట్రీట్ చేస్తారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ మష్రూమ్స్ వచ్చేసి గుడ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ అండ్ వైటమిన్స్. వైటమిన్స్లో కూడా ఇంపార్టెంట్ వైటమిన్స్ వచ్చేసి ప్యాంటోథెనిక్ యాసిడ్స్, అలాగే రైబోఫ్లేవిన్, అలాగే దీంట్లో యాంటీ కార్సినోజెనిక్ ఇంగ్రీడియంట్ కూడా ఉంటుందండి అర్గోథియాన్ అని. అలాగే బీటా గ్లూకాన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా కూడా మష్రూమ్స్లో వైటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇట్స్ అ గుడ్ ఫుడ్ ఐటమ్ టు ట్రై. దీంట్లో వాడుతున్న వేరే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనము పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాం. పచ్చి కొబ్బరి నుంచి మనకి ఫ్యాట్ ఒకటి మనకి చాలా ఎక్కువగా లభిస్తుంది, అది కూడా ఎంసిటీ ఫ్యాట్ అండి. సో ఫ్యాటే కాకుండా మనము టొమాటోస్ కూడా యాడ్ చేయడం వల్ల లైకోపీన్ వచ్చేసి మనకి టొమాటోస్ నుంచి లభిస్తుంది. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ, అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ చిల్లీ మష్రూమ్ 65. ఇట్స్ అ డీప్ ఫ్రై రెసిపీ అండి. కాకపోతే మనం ఈ రెసిపీలో మష్రూమ్ యాడ్ చేస్తున్నాం కనుక మష్రూమ్ ఈజ్ ఓవరాల్గా గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. సో ఇందాక మనం తెలుసుకున్నట్టుగానే దీంట్లో ఓవరాల్గా మినరల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మష్రూమ్కి మనము ఈ రెసిపీలో డీప్ ఫ్రై చేస్తున్నాం కనుక ఓవరాల్గా ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రెసిపీ పోర్షన్ సైజ్ దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం చాలా వరకు అవసరం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కాస్త ఫీవరిష్గా ఉందనుకోండి, మనకి ఏం తినాలన్నా సహించదు, నోరంతా అదో రకంగా ఉంటుంది. కాస్త ధనియాలు తీసుకుని నీళ్లలో వేసుకుని బాగా కాచుకుని కషాయంలాగా తయారు చేసుకుని అది కాస్త వెచ్చగా ఉన్నప్పుడు రోజులో 1-2 సార్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ ఆకలి మందం అనేది, లేకపోతే నోరు చప్పగా ఉండడం అనేది, ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. డైజెషన్ కూడా బాగా జరుగుతుంది. రాజుగారు, ఈరోజు వంటలన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. స్పెషల్లీ మీరు చేసిన రాజ్మాతో చాలా డిఫరెంట్ కాంబినేషన్, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ మన పార్టిసిపెంట్స్ చేసిన రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. స్పైసీగా ఉంది, కొంచెం స్పైసీగా, కొంచెం మసాలా కాంబినేషన్ బాగా చేశారు. ఇద్దరు కూడా బాగా చేశారు.
సో మీరు కూడా చూసారు కదండి, అలాగే మీ సలహాలు సూచనలు కూడా మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి వంటకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.